మాట్లాడినా సార్ మీరు మాట్లాడతారు. ఇంటరాక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారికి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా నమస్కరిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో నేరుగా మాట్లాడడం ఈరోజు ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ జనం కోసం నిలబడినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పులో పాదయాత్రలో మన నుంచి విన్నారు. దాని ఫలితం ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ 5 ఏళ్లలో చేసి చూపారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు వినడానికి. వచ్చారు. పేదల కోసం పెత్తందారులందరితోటి యుద్ధం చేస్తూ ఈరోజు మన అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ఈరోజు కనపడుతున్నటువంటి ఆనందం నిలబడాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యులకు ఇస్తున్నటువంటి భరోసా శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలో మన అన్న మళ్ళీ వినడానికి వచ్చారు. అన్న, మీరు మా కోసం నిలబడ్డారు. ఇంట బయట నిందలు వేస్తున్న సామాన్యుల జెండాని, అణగారిన వర్గాల ఎజెండాన్ని మోసుకుంటూ నడుచుకుంటూ అన్న మీరు మా కోసం ఉన్నారు. ఇప్పుడు మా వంతు వచ్చింది అన్న, ఇప్పుడు మా వంతు వచ్చింది. కట్టగట్టుకొని వస్తున్నటువంటి పెత్తందారులందరినీ ఓడించడానికి మనకొక సమయం వచ్చింది. సమయం వచ్చిందా? సిద్ధమేనా మనమందరం? సిద్ధమేనా మనమందరం? అన్న, అందరి తరపున నేను చెప్తున్నటువంటి ఈ మాటని ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మీతో మాట్లాడాలని. అందరికీ అవకాశం ఉంటుంది. అందరికీ కూడా ఈ కార్డులు ఇవ్వటం జరిగింది. మాట్లాడేటటువంటి అవకాశం లేదా మాట్లాడాలనుకున్న అనేక మంది మాట్లాడలేకపోవచ్చు. కానీ దీని వెనక ఉన్నటువంటి స్లిప్లో మీ అభిప్రాయాన్ని రాసి ఆ డబ్బాలో వెళ్ళేటప్పుడు వేస్తే జగనన్నకి నేరుగా చేరుతుంది. ప్రజల నమ్మకం ఏమిటో మాకు తెలుసు. అన్నకి సమస్య తెలియదు, కానీ తెలిస్తే పరిష్కరించకుండా ఉండరు అనేటటువంటి నమ్మకం జగనన్న మీద మనందరికీ ఉండేటటువంటి భరోసా. అందువల్లనే అవకాశం, మాట్లాడే అవకాశం ఉన్నా లేకపోయినా రాసి ఇచ్చేటటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి అందరి కార్డుల్లో ఉంది. దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఈ కార్డులందరి మీద ఇందులో టోకెన్ నెంబర్స్ ఇచ్చాం. ఇందులో అన్ని మిక్స్ చేసి కొంతమందిని ముందుగా పిలిచి తర్వాత మిగతా అందరికీ కూడా అవకాశం ఇచ్చేటటువంటి విషయాన్ని సమయాన్ని బట్టి చూద్దామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, అన్న మీ అనుమతితోటి బెనిఫిషరీస్ నుంచి, లబ్ధిదారులు, ఇతర ప్రజల నుంచి మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇందులో ముఖ్యమంత్రి గారు, జగనన్న గారు మాట్లాడారు.